చక్కటి ప్రోగ్రాం. నిజంగా ప్రెస్ సోదరులు ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరిది కరెక్టు ఎవరిది కాదు అనేదాన్ని నిజాన్ని నిర్భయంగా బయటికి తీసేటువంటి పాత్రికేయులు ఇక్కడికి రావడం నిజంగా సంతోషకరమైన విషయం. నేను కూడా చాలా రోజుల నుంచి ముచ్చట సార్తో చెప్దామని అనుకున్నా. ఈ లోపల మీరు వచ్చిండ్రు, దానికి మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. నేను మిత్రుల ఒకటే, సోదరులు ఈరోజు సమాధులు తీస్తున్నారు, మాకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని వాళ్ళు పోరాటం చేసే దాంట్లో పోరాటం చేయట్లేదు, తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేది తీస్తారేమోనని. కానీ యాక్చువల్గా నేను ఇవన్నీ జరిగినప్పుడు నాకు నరసింహరావు సార్ వాళ్ళకు పవన్ బాబు మాకు చాలా సంవత్సరం రిలేషన్షిప్ ఉన్నది. మేము ఏదైనా విషయం ఉంటే కూడా సార్ ఇది ఏంది ఇట్లెందుకు అట్లెందుకు అని అడిగేటువంటి సన్నిహితం కూడా నాకు ఉంది. కాబట్టి వీళ్ళు బాధపడి వాళ్ళంతా అక్కడ ధర్నా రూపకంగా అవన్నీ చేసినప్పుడు నేను ఇక్కడికి వచ్చి అడగడం జరిగినప్పుడు వీళ్ళిద్దరు కూడా నాకు ఒకే మాట చెప్పింది, సుదర్శన్ నీకు తెలియంది కాదు, నా ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంతకుముందు అగ్రికల్చరే చదువుకున్నా, నేను మహారాష్ట్రలో ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అంత కొంతకాలం అక్కడున్నా కూడా నేను పుట్టి పెరిగిన నా సొంతూరులో నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి స్టడీ అయిపోయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినాక నా ప్రాపర్టీ అంతా చూసుకునే పరిస్థితులలో నాకు అనారోగ్యం సహకరించకపోవడం వల్ల మా బాబు 12-13 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉన్నాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉద్యోగం చేస్తున్నారు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఎక్కడెక్కడ భూమి జాగాలో ఎంత ఉన్నది అనేది ఆయన కూడా తెలవాలి. కొన్ని భూ కబ్జాలకు గురైనాయి, కొంతమంది కబ్జాలు చేసిండ్రు, కొంతమంది లాక్కొని అమ్ముకున్నారు, కొంతమంది వ్యవసాయం పెరిగి తీసుకొని అమ్ముకున్నారు. ఇవన్నీ మొన్న రీసెంట్గా కూడా పేపర్లలో అన్నిట్లా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న దాదాపు ప్రెస్ సోదరులందరికీ ఐడియా ఉండి ఉంటుంది. దాదాపు ఎంఆర్ఓ గారికి తెలుసు, ఎస్ఐ గారికి తెలుసు, సిఐ గారికి తెలుసు, మున్సిపల్ కమిషనర్ గారికి తెలుసు, చాలా కబ్జా చేసిండ్రు. దానికి కొంత నాతో చెప్పుకుంటూ నరసింహరావు సార్ బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే బాబును పిలిపిద్దాం అనుకుంటారు సుదర్శన్ అంటే, పిలవండి సార్ మంచిది అని చెప్తే మరి మన పవన్ బాబు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయన ఉద్దేశం ఏంటిదంటే, ఇప్పుడు మిగులుగా ఉన్నటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత భూములు ఉన్నాయి, ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని 40 ఎకరాల 50 ఎకరాల 60 ఎకరాలు ఎక్కడెక్కడో చూసుకొని మా భూములు మేము స్వాధీనం చేసుకోవాలి. మా భూములు వేరేటోళ్ళు ఆక్రమించుకుంటే లాస్ట్కు చివరికి మిగిలింది మాకు, మా పిల్లలు మనవరాలకు కూడా ఇదే ఉన్నది భూమి. ఇక దాన్ని వ్యవసాయం చేసుకునే పరిస్థితే కానీ అమ్ముడు కొనేటువంటి పరిస్థితి కాదని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే టోటల్గా కేకే 2A కానుంచి మొదలుపెట్టి మన ఇక్కడి వరకు కూడా సమాధుల ఇతర వరకు కూడా మొత్తం ల్యాండు వీళ్ళ పేరు మీదనే ఉన్నది. నేను కూడా పేపర్ నా దగ్గర ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి కూడా వీళ్ళ ల్యాండ్ విషయాల్లో కొంతమంది ఆక్వై చేసినప్పుడు నేను కూడా అలా పార్టిసిపేట్ అయ్యి తిరగడం కూడా జరిగింది. ప్రజల మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే శ్మశాన వాటిక కోసం దొర నా భూమి వదిలిపెట్టుకోమని చెప్పాల్సి ఉండే. లయన్స్ క్లబ్కు ఈ దొర 10 గుంటలో 15 గుంటల భూమి ఇస్తాడని చెప్పి ఆశతో ప్రజల ఆత్మాభిమానంతో ఆట ఆడుతున్నాడు. దొరల భూములకు ఉన్న సుదర్శన్కి ఉన్న రిలేషన్షిప్ బస్టాండ్ ప్రాంతంలో ఏ డెడ్ బాడీ చచ్చిపోయినా సుదర్శన్కి అప్పయ్యమంటారా? మన సమాజం ప్రత్యేక కథనం. మందమరి కేకే2 సమాధుల భూములను కబ్జా చేస్తున్నారని పవన్ రావు అనే దొర అక్కడ చదువు చేస్తున్నారని గతంలో 10 రోజుల క్రింద ఆయన ట్రాక్టర్లతో చదువు చేసే క్రమంలో మందమరి పట్టణ బస్టాండ్ ప్రాంత ప్రజలు ఆడికి పోయి నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యుల గోరీలను తొలగిస్తే బాగుండదని కూడా దొరకు హెచ్చరించడం జరిగింది, యువ దొరకు. అయినప్పటికీ ఆయన పద్ధతులు మార్చుకోక మళ్ళీ 10 రోజుల తర్వాత సమాధుల భూములను చెట్లను నరికివేస్తూ ట్రాక్టర్లతో జేసీబీతో క్లీన్ చేసే క్రమంలో నిన్న ప్రజలు అడ్డుకొని కేసులు నమోదు చేపించి ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది. మొన్న కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రజల అవసరాల నిమిత్తం ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఎవరు చనిపోయిన బస్టాండ్ ప్రాంతంలో ఎవరు చనిపోయిన కేకే2 ప్రాంతంలో శ్మశాన వాటిక ఉంటుంది. ఆ బరియల్ గ్రౌండ్లోనే కేకే2 ప్రాంతంలోనే బొందబెట్టడం కాల్చడం చేస్తారు. అయితే మందమరి ప్రాంతంలో రోడ్డు విస్తరణ జరిగి కొంత డెవలప్మెంట్ కాగానే 129 సర్వే నెంబర్లో నా భూమి ఉంది, ఈ సమాధులన్నీ కూడా తమ పట్టా భూమిలో ఉన్నాయని చెప్పి స్థానికంగా ఉన్న దొర దాన్ని క్లీన్ చేపిస్తూ తన ఆధీనంలో తీసుకుంటున్నాడు. ఇది సరైన పద్ధతి కాదని ప్రజలు ధర్నా చేసి ఆందోళన చేసి పోలీస్ ఫిర్యాదు చేస్తే మందమరి పోలీసులు మొన్న కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దాని విషయంలో నిన్న దొర వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెడితే, పవన్ రావు వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెడితే అక్కడికి ఒక కాంగ్రెస్ నాయకుడు సొత్కు సుదర్శన్ పోవడం జరిగింది. దొర కంటే ముందు దొరిచ్చే వివరణ కంటే సొత్కు సుదర్శన్ ఇచ్చిన వివరణ చాలా బాధ్యత రహితంగా, ప్రజలపై ప్రేమ లేకుండా తన నోటికి దొరల మెప్పు కోసం, దొర దగ్గర బానిసగా బ్రతకడం కోసం, దొర దగ్గర ఏం ఆశించి
సొత్కు సుదర్శన్ దొరల ప్రెస్ మీట్లో మాట్లాడిండో అర్థం కాలేదు. పట్టణ ప్రజలు బస్టాండ్ ప్రాంత ప్రజలు మనిషికింత వేసుకొని 500, 1000, 5000, 10,000 ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పైసలు వేసుకొని అక్కడ శ్మశాన వాటిక నిర్మించుకుందాం, కబ్జాకు గురతో ఉన్న శ్మశాన వాటికను కాపాడదామని ఆ ప్రజలు శ్మశాన వాటిక కోసం డబ్బులు జమ చేసుకుంటుంటే సొత్కు సుదర్శన్ కేవలం ఆయన స్వార్థం కోసం, ఆయనకు లయన్స్ క్లబ్లో తనకున్న హోదాను నిరూపించుకోవడం కోసం లయన్స్ క్లబ్కు ఈ దూరం 10 గుంటలో 15 గుంటల భూమి ఇస్తాడని చెప్పి ఆశతో ప్రజల ఆత్మాభిమానంతో ఆట ఆడుతున్నాడు. కాంగ్రెస్ నాయకుడిగా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే ప్రభుత్వం, ప్రజల మీద ప్రేమ ఉంటే, బాధ్యత ఉంటే శ్మశాన వాటిక కోసం దొర నా భూమి వదిలిపెట్టుకోమని చెప్పాల్సి ఉండే. దొర చదువు చేసేటప్పుడు ప్రజల వైపు సొత్కు సుదర్శన్ నిలబడాల్సి ఉండే. అక్కడ ప్రజలు ఆందోళన చేసిన రోజు సొత్కు సుదర్శన్ కనబడలేదు. ఈ రోజు దొర వాళ్ళ ఇంట్లో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ వర్షన్ వివరిస్తే దొరల తరపున సుదర్శన్ మాట్లాడడం జరిగింది. అసలు సుదర్శన్ ఏంటి, దొరల భూములకు ఉన్న సుదర్శన్కు ఉన్న రిలేషన్షిప్ ఏంటి అంటే, లయన్స్ క్లబ్ పెట్టా 15 గుంటలో 10 గుంటల భూమి నీకు ఇస్తే చచ్చిపోయిన డెడ్ బాడీలు బస్టాండ్ ప్రాంతంలో చచ్చిపోయిన డెడ్ బాడీలను ఎవరికి ఇవ్వమంటారు? బస్టాండ్ ప్రాంతంలో ఏ డెడ్ బాడీ చచ్చిపోయినా సుదర్శన్కి అప్పచెప్పమంటారా? కాంగ్రెస్ నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా ప్రజల వైపు ఎందుకు నిల్చోలేకపోతున్నావు? ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం నాయకుడిగా కొనసాగుతున్నావో సొత్కు సుదర్శన్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వేలాది కుటుంబాలు అక్కడ గోరీలు సమాధులు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఈరోజు ఒక నాయకుడిగా ఆ కుటుంబాలకు అండగా లేకుండా దొరలతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొని వివరించాల్సిన అవసరం సొత్కు సుదర్శన్కి ఏముందో కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక నాయకుడిగా ప్రజలకు మద్దతు ఇవ్వకపోయినప్పటికీ, ప్రజలు ఆందోళన చేస్తా అంటే ఆ స్థలాన్ని అక్కడికి పోయి సందర్శించకపోయినప్పటికీ సైలెంట్గా ఉన్నా బాగుండేది. కేవలం దొరల మెప్పు కోసం, నీ ఉనికి కోసం, నీ స్వార్థం కోసం, లయన్స్ క్లబ్కు 10 గుంటల భూమి కోసం ప్రజల ఆత్మాభిమానాన్ని చంపే ప్రయత్నం సొత్కు సుదర్శన్ చేయడం సరైనది కాదు. ప్రజల ఆగ్రహానికి గురవుతే మందమరి బస్టాండ్ ప్రాంతం ప్రజలు సొత్కు సుదర్శన్ లాంటి నాయకులకు బుద్ధి చెప్పే రోజులు ముందున్నాయి. సమాధులు తవ్విన, సమాధులను, భూములను కబ్జా చేసిన బస్టాండ్ ప్రజలు మొదల దొరల కంటే ముందు సొత్కు సుదర్శన్కే బుద్ధి చెప్పే ప్రయత్నంలో కూడా నిన్నటి నుండి ఆలోచనలు పడ్డారు. సొత్కు సుదర్శన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తన రాజకీయ నాయకుడు ఎవరి కోసం పనిచేస్తున్నా, ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నా, ఎవరికి న్యాయం చేయాలనుకుంటుండో ఒకసారి తనంత తాను ఒక 5 నిమిషాలు ఆత్మవిమర్శ చేసుకొని నిన్న ప్రెస్ మీట్ స్వార్థం కోసం పెట్టుకున్నాం అనేది కూడా ప్రజలు గమనించారు. కేవలం నీ లయన్స్ క్లబ్, మందమరి ప్రజలందరూ లయన్స్ క్లబ్లోనే లేరు, లయన్స్ క్లబ్లో మెంబర్షిప్ కూడా లేదు. నీకు లయన్స్ క్లబ్ కోసమో లేకపోతే నీ కోసమో 10 గుంటల భూమి ఇస్తే ప్రజల ఆత్మాభిమానాన్ని దొరల దగ్గర తాకట్టు పెడుతున్నావు అనేది కూడా గమనించుకోవాలి.